మహబూబాబాద్ జిల్లాలో ఓ ప్రిన్సిపల్ పై చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ తన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కే సముద్ర మండలం కల్వల గ్రామంలోని ఆదర్శ పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ప్రిన్సిపల్ను తక్షణమే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకొని ప్రిన్సిపల్ తొలగించాలి. విద్యార్థుల సమస్యలను పట్టించుకొని విద్యార్థుల పట్ల వైఖరి వహిస్తున్న ప్రిన్సిపల్ తొలగించాలి. విద్యార్థి పట్ల మండి వైఖరి వహిస్తున్న ప్రిన్సిపల్ విద్యార్థుల సమస్యలను పట్టించుకొని ప్రిన్సిపల్ తొలగించాలి. విద్యార్థుల సమస్యలను పట్టించుకొని విద్యార్థుల పట్ల వైఖరి వహిస్తున్న ప్రిన్సిపల్ తొలగించాలి. విద్యార్థి పట్ల మండి వైఖరి వహిస్తున్న ప్రిన్సిపల్ విద్యార్థుల సమస్యలను పట్టించుకొని ప్రిన్సిపల్ తొలగించాలి. విద్యార్థుల సమస్యలను పట్టించుకొని విద్యార్థుల పట్ల వైఖరి వహిస్తున్న ప్రిన్సిపల్ తొలగించాలి. విద్యార్థి పట్ల మండి వైఖరి వహిస్తున్న ప్రిన్సిపల్ కాదు, ఒక 10 సమస్యల్లాగా చెప్పేసిండు. అవి కూడా నేను ఏమేనని వివరించడం జరిగింది. నిన్న కూడా స్కూల్కి వచ్చి లోపల తిరిగినాము. ఫుడ్ సౌకర్యం సరిగా లేదు. ఫుడ్ బయట కెనాల్ కాలువ వాటర్తోని నీళ్ళుతోని బియ్యం గడవడం, వంటలు గడవడం, దానితోనే వండడం కూడా జరిగింది. నిన్న విద్యార్థులను కూడా అడిగినాం, ఫుడ్ సరిగా లేదు. జావా 1 నెల ఇచ్చిర్రు, జావా కూడా సరిగా లేదు. నిన్న ఆలూ కర్రీ కూడా ఉడకలేదు. చూసినాం, అది కూడా టేస్ట్ చేసి చూసినాం. బాత్రూమ్స్, టాయిలెట్స్ ఏవి మంచిగా లేవు. వాటర్ ప్లాంట్ అయితే పూర్తి అసలు దాన్ని పట్టించుకునే వాటర్ నడుస్తుంది కానీ దాని స్మెల్ వస్తుందని దాటా వేస్తున్నారు. దాని బిల్లులన్నీ ప్రిన్సిపాల్ తీసుకుంటున్నారో తెలియదు. ఇప్పుడు 3-4 పేరెంట్స్ మీటింగ్లకు వచ్చినా కూడా ప్రిన్సిపాల్ మాకు అందుబాటులో లేడు. భోజనం విషయాలు అయితే మరి ఘోరంగా అవుతుంది. ప్రతిరోజు మా పిల్లలు ఇంటికాంచి తెచ్చుకుంటారు, ఇక్కడ భోజనం మంచిగా పెట్టడం లేదంటారు. వాటర్ సప్లై ఫెసిలిటీస్ లేదు. పిల్లలు మన టాయిలెట్ పోదామంటే వాళ్ళ కాళ్ళ సంబంధించి పాములు పోయడం జరిగిందట. సిలబస్ కూడా పూర్తి కాలేదని తెలుస్తుంది. ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇవ్వడం జరగట్లేదు. ఎవరైనా అడిగితే వారిని పిల్లలని టార్చర్ పెడతారని చేస్తారు తల్లిదండ్రులు. అవి ఎవరైతే అడుగుతారో అనుకుంటారో వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని టార్చర్ పెడతారని చెప్తుంది. ఇట్లా ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయినా కూడా కలెక్టర్ దృష్టి తీసుకుపోయినా పట్టించుకోలేదు. మాకు ఒక 20-15 కిలోమీటర్ల దూరం స్కూల్ ఉన్నా కూడా ఇక్కడ మంచిగా చెప్తారని పంపిస్తాను. అయినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. సిలబస్ మంచిగా చెప్పడం లేదు. సీరియస్ సిలబస్ అన్నారు, అది మన లోకల్ సిలబస్ పెట్టారు. లీవ్స్లలో ఉంటాడు సార్. ఇంతవరకు ప్రిన్సిపాల్ గారు ఏ పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టలేదు. ఇట్లా మా పిల్లలకి భవిష్యత్తుకి దెబ్బతీయడం జరుగుతుంది. కావున మాకు తక్షణం మా యొక్క కోరికలు, మా యొక్క పిల్లల భవిష్యత్తుని సరిదిద్దాలనిగా ప్రిన్సిపాల్ గారిని సస్పెండ్ చేయాల్సిందిగా, లేదా ట్రాన్స్ఫర్ చేసేటట్టుగా చేసి మా కలెక్టర్ గారు తగిన న్యాయం చేయాలి.